నర్సరావుపేట రూరల్ మండలం యలమంద గ్రామానికి సంబంధించి నూతనపాటి సుబ్బారావు అనే కుర్రవాడిని 3 రోజుల క్రితం విచక్షణారహితంగా కాళ్ళ మీద నించొని మనిషి మీద నించొని ఈపంతా కూడా ఈపు భుజాలకి పొట్ట మీద మొత్తం శరీరం అంతా కూడా విపరీతంగా కర్రలతో రాడ్లతో దాడి చేసి గాయపడ్డది. పోనీ ఇతనేమన్నా తప్పు చేశాడా, ఇతనేమన్నా చెడ్డ పనులు చేశాడా అంటే గత 4 నెలల నుంచి ఇతను గ్రామంలోనే లేడు. ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి అతన్ని గ్రామాన్ని విడిచిపెట్టి ఎక్కడో ఆయన పనులు ఆయన చేసుకుంటూ అలాంటి వ్యక్తిని ఇక్కడ ఎస్ఆర్కేటీ కాలనీ దగ్గర 2 వ్యక్తులు దినేష్ అండ్ మీరా మౌలాలి అని 2 వ్యక్తులు కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళి విచక్షణారహితంగా కొట్టి గ్రామాల్లో వదిలిపెట్టడం జరిగింది. ఆడగూతురు వాళ్ళ అక్క వెంటబడి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా అబ్బాయి కనపట్టలేదు, మా తమ్ముడు కనపట్టలేదు అని చెప్పి 2 కానిస్టేబుల్ని తీసుకెళ్తే కానిస్టేబుల్ ముందు కూడా కొట్టడం జరిగింది. అంటే ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? హామీలు అమలు చేయడం అయితే జరగట్లేదు, కానీ హత్యలు మాత్రం జరుగుతూ ఉన్నాయి. సూపర్ 6 హామీలు గాలికి వదిలేశాడు చంద్రబాబు నాయుడు, లోకేష్. కేవలం వాళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగం ఈరోజు ఈ రాష్ట్రంలో నడుస్తాం. ఏ తప్పు చేయకుండా కేవలం వాళ్ళు ఎలక్షన్లో ఓటేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని. ఈరోజు 4 నెలలు పూర్తిగా వస్తున్నా ఇంకా వాటన్నింటినీ గుర్తుపెట్టుకొని కొన్ని గ్రామంలో ఉండలేదు, వీళ్ళ కనుసన్నల్లో ఉండకపోతే వీళ్ళు ఏదైనా వదిలేస్తారులే అని చెప్పి దూరంగా ఉంటున్నా సరే వాళ్ళను కూడా పట్టుకొచ్చి కొట్టి ఈ విధంగా అతన్ని హింసించడం, ఇమీడియట్గా హాస్పిటల్ అడ్మిట్ చేస్తే కేసు ఫైల్ చేశారు. మేము కోరేది ఏంటంటే కేసు ఫైల్ చేయటం, ఎస్పీ గారు కొంత న్యూట్రల్గా ఉండటం, కొంత మేలు చేసే కార్యక్రమం చేస్తున్నారు. కానీ అరెస్ట్ చేయాలి, ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేసి వెంటనే వాళ్ళని శిక్షించే కార్యక్రమం. వాళ్ళకు కూడా ఇలాంటి ట్రీట్మెంట్ జరిగితేనే ఇంకో ఇన్సిడెంట్ జరగకుండా ఉంటుంది. ఖచ్చితంగా నేను కోరేది కఠినంగా శిక్షించే కార్యక్రమం చేయాలి. వీళ్ళకి నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టాలి. వీళ్ళని కఠినంగా శిక్షించినప్పుడు ఇంకో రెండోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయని చెప్పి నేను పోలీసు వారిని కోరుతూ ఉన్నాను, ముఖ్యంగా ఎస్పీ గారిని కోరుతూ ఉన్నాను. ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు బాధాకరమైన విషయాలు. సో వీటిని ఖచ్చితంగా మీరు మళ్ళీ పునరావృతం కాకుండా యలమంద గ్రామంలో ఇప్పటికే బీసీ కులస్తులు వీళ్ళందరూ కూడా బీసీ వర్గీయులు. బీసీలు ఇంతకుముందు యాదవుల్ని కొట్టాడు, ఊళ్ళ నుంచి వెళ్ళిపోయారు, వాళ్ళందరూ వడ్డీ రాసి వెళ్ళిపోయారు. వీళ్ళు రజకులు, వీళ్ళను కూడా గ్రామం నుంచి పంపించే కార్యక్రమం చేస్తున్నారు. బీసీల మీద పెద్ద ఎత్తున దాడి చేస్తారు. మరి మేము అది చేసాం ఇది చేసామని చెప్పుకుంటారు. బీసీలు అంటే మాకు పెద్దపీట అని తెలుగుదేశం పార్టీ చెప్పుకుంటూ ఉంటుంది. కానీ బీసీలకే ఈరోజు పెద్ద ఎత్తున అన్యాయం. ఆ గ్రామం వెళ్ళి చూడండి ఇప్పటికైనా ఏం జరుగుతూ ఉందో. ఆ గ్రామం విడిచిపెట్టి వెళ్ళి వేరే గ్రామాల్లో బతుకుతున్నారు. ఇవాళ దాదాపు 30 కుటుంబాలు ఈరోజు గ్రామాన్ని వదిలిపెట్టి వేరే గ్రామాలకి వాళ్ళ బంధువులు ఉన్న చోటకి వెళ్ళి జీవనం సాగిస్తున్నారు. బీసీ కులస్తులు, యాదవులు, వడ్డీరాసు, రజకులు, ఈవెన్ ఉన్నత కులాలు కూడా వదిలిపెట్టి వీళ్ళ దెబ్బకి వేరే ఊర్లకు వెళ్ళి నివసించే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి కల్చర్కి స్వస్తి పలికి మేము అధికారంలో 2019, 2024 ఏ గ్రామంలో అయినా విడిచిపెట్టిపోయారో చెప్పమని. ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు మేము చేయలేదు. ఇవాళ అన్యాయంగా వాళ్ళని కొట్టడం, గ్రామాల నుంచి వదిలిపెట్టి వెళ్ళిపోవటం, చిన్న చిన్న కుటుంబాలు జీవనం ఎలా సాగిస్తారు ఆలోచన చేయాలి ప్రభుత్వం. ఇంతగాడికి రెడ్ బుక్ రాజ్యాంగం, లోకేష్ రాజ్యాంగం నడిపిస్తున్నాడు తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలు 4 నెలలు అవుతున్నా ఒక్క హామీ కూడా నెరవేర్చదు. ఆ హామీలన్నీ గాలికి వదిలేసి ఈ విధంగా కొట్టడం, హత్యలు చేయడం, హత్యాయత్నాలు చేయడం, ఇళ్ల మీద దోపిడీ, వీళ్ళ తమ్ముడు ఇల్లు మీద కూడా దాడి చేసి ఆ ఇల్లు పగలగొట్టారు. శ్రీకాంత్ అనే వీళ్ళ తమ్ముడు ఇల్లు మీద కూడా అరుగులన్నీ పగలగొట్టారు. ప్రభుత్వం వచ్చిన వారం సార్ మీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడో చెప్పండి, లేదంటే మీ తమ్ముడు చెబితే నిన్ను వదిలేస్తాను, లేదంటే మీ తమ్ముడిని చంపుతాను. ఇంక ఇదే మాటల వల్ల
ఎందుకు ఏం పాపం చేశాడు శ్రీకాంత్ అంటే శ్రీకాంత్ వాలంటీర్గా పనిచేశాడు. వాడు వాలంటీర్గా పనిచేసి అందరికీ న్యాయం చేశాడు ఆ 50-60 కుటుంబాలకని వాడిని ఊరు వదిలిపెట్టి వెళ్ళే కార్యక్రమం. కేసు పెట్టినా చంపుతామన్నాడు. ఈ విధంగా చేసి కేవలం ఓటు వేయలేదనే కక్షతో బీసీ కులాలకి ఈరోజు తీవ్ర అన్యాయం జరుగుతుంది. యలమంద గ్రామంలో ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఎస్పీ గారు ఇలాంటి వాళ్ళని 30 కుటుంబాలు ఆ ఊరు వదిలిపెట్టాలని దయచేసి వీళ్ళందరినీ కూడా మళ్ళీ ఆ గ్రామంలోకి తీసుకొచ్చే కార్యక్రమాలు చేయాలి. ఏదైనా కమిటీలు వేసి మీరు ఆ గ్రామంలో చర్చించి ఇరు వర్గాలతో ఇలాంటివి సానుకూలంగా స్పందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.